అమ్మా మీ పేరేం పేరు? ఎన్ని ఎకరాలు కోసావు వరి? 2. ఏంది అసలు మీరు తడిసిపోయినాయా ఏంది అసలు? వర్షం పడి తడిచిపోయింది. కొంటున్నారా? కొంటలు వాళ్ళు తొందరగా కొని ఇది చేస్తే మాకు ఇంత కష్టం ఉండకపోతుండే. అది ఎన్ని రోజులు అయింది కోసి? 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి ఇట్లా ఉన్నావా రోడ్ మీద? ఇట్లానే ఉన్నాం. మ్యాచర్ ఆ గతంలో అది ఏంది కొయ్యంగానే అది తీసుకుంటుండ్రి పంట. అప్పుడు ఇంత మనం ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మ్యాచర్ పేరుతో మ్యాచర్ అనుకుంటా ఇంతే ఉన్నది. ఇక ఎంత ఎండ పెట్టినా అది వాతావరణం మాకు అనుకూలంగా లేక ఇవ మొగులవుడు ఈ ఎండులు లేదు, ఇబ్బందికరంగానే ఉన్నది. మొలకలు వచ్చిందాక వర్షం పడి ఇవన్నీ మొలకలు ఇప్పుడు మీది ఒక స్టెప్ అయిపోతుంది, మళ్ళీ కింది ఒక స్టెప్, అవ్వెండాల ఇవ్వెండాల బాగా కష్టం అయిపోతుంది మాకు. పండించిన దానికంటే ఎక్కువ ఈ 10 రోజుల కష్టమే ఎక్కువ అయిపోతుంది. దానికంటే ఎక్కువ కష్టం ఇదే అయిపోతున్నది. ఎండబెట్టుడు ఇక కష్టపడుతున్నాము. ఎట్లా ఇక ప్రభుత్వము చెప్పినట్టు వినాల్సిందే ఉన్నది. మనం చెప్పినట్టు ప్రభుత్వం ఏమి వినది కదా, అది తెలిసిన విషయమే కదా. ఇక అంతే. ఇక మరో రైతున్నారు, వారిని అడుగుదాం ప్రధానంగా. అమ్మ చెప్పండి, ఏంది వడ్లు ఎన్ని మొలకలు వచ్చినాయి? ఎన్ని రోజులు ఎందుకు కోసి? వారం అవుతుందా? మొత్తం మొలకలు వచ్చినాయి కదా వర్షంకా. ఎట్లా ఈ మొలకలు పోతాయా? కొంటారా మళ్ళా? ఏమి తక్కువ రేట్ చేస్తారు, ఎట్లా తెలియదు. మీకు నష్టమే కదా? నష్టమే.